డే 57 కి స్వాగతం. టుడే మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసా. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. చాలా మంది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో సోషల్ మీడియాకి అయితే ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. దాని నుంచి టైం వేస్ట్ చేసుకోవటం కన్నా దాని గుండానే మనీ సంపాదించే బెస్ట్ ఆప్షన్ మీకు ఇదే చూపిస్తాను. ఏం లేదండి, ఇప్పుడు డైరెక్ట్ చెప్తా వినండి, ల్యాగ్ అంతా లేకుండా. ఫస్ట్ యూట్యూబ్ తీసుకోండి. యూట్యూబ్ లో మీరు షార్ట్స్ గానీ లాంగ్ వీడియోస్ గానీ అప్లోడ్ చేస్తే దానికి ఒక షెడ్యూల్, ఒక ప్రాసెస్ అనేది ఉంది. అది కనుక కంప్లీట్ చేస్తే కనుక మీకు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. ఒక కంటెంట్ క్రియేటర్ కి ఎంత మనీ వస్తుంది అనేది మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఒక కంటెంట్ క్రియేటర్ కే తెలుసు దాని రియల్ వాల్యూ ఏంటంటే. అలాగే ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో ప్రాపర్ గా రీల్స్ అప్లోడ్ చేస్తూ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో మీకు ఏకంగా స్పాన్సర్స్ తగులుతారు. స్పాన్సర్ తగిలారంటే ఒక్కసారి తగిలితే మీ లైఫ్ మీకే మారిపోయింది అనమాట. అంటే హార్డ్ వర్క్ నెవర్ డిసప్పాయింట్మెంట్. మీ కష్టం ఎప్పటికీ మిమ్మల్ని నిరుత్సాహపడదు. నాకు తెలుగు కొంచెం రాదు, బట్ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ఏం చేయమంటాను గెస్ చేయండి, పర్లేదు నేనే మీకు చెప్తాను. ఇప్పుడు కంటెంట్ క్రియేట్ రావాలంటే చాలా మంది ఎలాంటి టాపిక్ చేయాలి, ఏం కంటెంట్ ఇవ్వాలని చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. నిజంగా చెప్పాలంటే నేను కూడా ఇక్కడ ఆగిపోయాను. బట్ నేను ఒక కంటెంట్ తీసుకున్నాను, 270 days ఛాలెంజ్ అని చెప్పి. అదొక కంటెంట్ కింద తీసుకోవాలి. 270 days నేను ఎలాంటి వీడియోస్ అయినా పెట్టాను, బట్ 270 రోజులు కన్సిస్టెన్సీ వీడియోస్ పెట్టానా లేదా అనేది పాయింట్ అక్కడ. అలాగే మీరు ఒక వీడియో తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరికి ఒక టేక్ లో వీడియో అయితే రాదు. మీరు అంత సింగిల్ టేక్ లో వచ్చారంటే మీకు మించిన తోపు ఎవరు లేదనమాట. కొంచెం ప్రాక్టీస్ చేయండి, బాగా వీడియోస్ ప్రాపర్ మాట్లాడటం నేర్చుకోండి. ఫస్ట్ మీ మాట ఎలా ఉండాలంటే ఎదుటి వాడు ఎంత స్క్రోల్ చేసేవాడైనా నువ్వు చెప్పే మాటలు వాడు వినిపోయి అంతే ఆగిపోవాలన్నమాట. ఆ రీల్ కాడ గానీ, ఆ బ్లాగ్ కాడ గానీ, ఆ షార్ట్ వీడియోలో గానీ. దాని అర్థం ఏంటంటే ప్రాపర్ గా మాట్లాడండి, ఎక్కువ మాట్లాడటానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎడిటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి, ఎందుకంటే ఎడిటింగ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ అనమాట. మీకు ఎడిటింగ్ ఎంత బాగా వస్తే మీ వీడియోని అంత హైలైట్ చేయగలుగుతారు అనమాట. ప్రాపర్ గా మాట్లాడండి, ప్రాపర్ గా ఎడిట్ చేయండి, ప్రాపర్ స్టోరీ ఉండేటట్టు చూసుకోండి. వీడియోలో ఖచ్చితంగా రీచ్ వస్తుంది. బట్ స్టోరీ ఎలాంటిది ఇవ్వాలని చాలా మంది ఇక్కడ ఆగిపోతారు. స్టోరీ ఎలాంటిదైనా గానీ ఒకటికి ఉపయోగపడేటట్టే ఇవ్వాలి, కానీ ఒకటి నాశనం చేసేటట్టు అయితే ఎప్పటికి ఇవ్వగలండి. ఈ వీడియో మీకు ఏమన్నా నచ్చుంటే గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.